నమస్కారం. అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచి విషయంతో మేము ముందుకొచ్చాను. అయితే సముద్రంలో రైల్వే ట్రాక్ ఉంటుంది. అక్కడికి వెళ్తే 22 బాయిల్లో స్నానం చెయ్యాలి. అలాగే రాముడు చేసిన ఆ తీర్థంలో మనం స్నానం చేయొచ్చు. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం అనుకుంటారు. మరియు మన భారతదేశానికి చివరిగా ఉంటుంది. ఇదేంటో మీకు అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇదేంటో నేను చెప్పాలంటే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరెన్నో మంచి వీడియోల కోసం. అయితే వీడియోలోకి వెళ్దామా? రామేశ్వరం గురించి నేను ఇప్పటిదాకా చెప్పిందంతా రామేశ్వరం. అయితే రామేశ్వరానికి మనం ఎలా వెళ్ళాలి అని చాలామంది చాలా డౌట్లు పడుతూ ఉంటారు. అయితే రామేశ్వరానికి ఎలా వెళ్తే అంటే వెళ్ళగలుగుతామా మనం అంత దూరం అని అనుకునే వారి కోసం ఈ వీడియో. అయితే అక్కడ వెళ్ళిన రూమ్స్ ఎలా ఉంటాయో, రూమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది కావచ్చు, అసలు అక్కడ మనకి లాంగ్వేజ్ రాదు అని అస్సలు అనుకోవద్దు. లాంగ్వేజ్ రాదు అనుకునే వారి కోసం కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అయితే తెలుసుకోవాల్సిన విషయం అంటే మనము కొన్ని దూర ప్రదేశాలకు పోయినప్పుడు చాలా భయపడుతూ ఉంటాం. మెయిన్గా లాంగ్వేజ్ కోసం, మెయిన్ రూమ్ రెంట్ల కోసం. రూమ్ రెంట్ ఎంత బాగా రేట్ ఉంటుందో, చాలా రేట్ ఉంటుంది, మనం వెళ్ళలేము అనుకునే వారమే బాగుంటాం. మన మిడిల్ క్లాస్ వాళ్ళది అదే పరిస్థితి కదా. అయితే మేము రీసెంట్గా వెళ్ళాము, కానీ ఎంత అంటే అసలు మేము అనుకున్న దానికన్నా చాలా బాగుంది. మేము హైదరాబాద్ నుండి రామేశ్వరం వెళ్ళాము. అయితే మాకు హైదరాబాద్ నుండి మేము అనుకోకుండా వెళ్దాం అనుకున్నాం కాబట్టి మేము హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళి అక్కడి నుండి రామేశ్వరానికి టికెట్లు బుక్ చేసుకొని అక్కడి నుండి నెక్స్ట్ డే వెళ్ళాము. టోటల్గా ఎట్లా పోయినా రామేశ్వరానికి 3 డేస్ పడుతుంది. అయితే ఒక 28 గంటలు, 24 గంటలు కాదు, 28 గంటల ప్రయాణమే ఉంటుంది హైదరాబాద్ నుండి. అయితే మామూలు ఇంకా వేరే చోటు నుండి అయితే ఇంకా కొంచెం మీరు అంచనా వేసుకోవాల్సిందే. అలా మేమైతే హైదరాబాద్ నుండి అయితే అక్కడికి వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ అయితే అంతా. కాకపోతే మేము తిరుపతికి వెళ్ళి అక్కడ నుండి నెక్స్ట్ డే రామేశ్వరం ట్రైన్కి వెళ్ళాం కాబట్టి మాకు ఇంకొక రోజు ఎక్కువనే పట్టింది. అక్కడ మాత్రం మనకి 2 డేస్ పడుతుంది. ఎందుకంటే అక్కడ అగ్ని తీర్థం అనే స్నానం ఉంటుంది. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో వీడియో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు అగ్ని తీర్థం అంటే ఏంటి అనేది కూడా నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ముందైతే మనము ట్రైన్ గురించి అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్. పెద్దగా ఏం లేదు, మనం భయపడితే తప్ప అన్నిటికీ భయం, కానీ అసలు ఏది లేదు. ముందుకి సాగితే అన్నీ సక్సెస్గా అయిపోతాయని నేను అంటాను. ఇప్పుడు మనం అక్కడ నుండి అక్కడికి వెళ్ళామా, రామేశ్వరంలో దిగాము. రామేశ్వరంలో దిగాక మనకు ముందు భయం అయ్యేది ఏంటి? అమ్మో రూమ్లు, అసలు రూమ్ తీసుకుంటే ఎంత రేట్లు ఉంటాయో, ఎలాగో వీళ్ళు ఇక్కడ మోసం చేస్తారు అంటే స్టార్టింగ్ పోయిన వరకు అయితే మనం బాగా ఉంటుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే అక్కడ తమిళనాడు కదా అని. మీకు విషయం తెలుసా, అక్కడ పూర్తిగా తెలుగు అర్థమైపోతుంది. ఏ లాంగ్వేజ్ అవసరం లేదు. ఇంగ్లీషు, హిందీ అట్లాంటివి అయితే అస్సలు అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు చాలామంది అరుణాచలం దాకా వెళ్తున్నారు. అరుణాచలంలో ఎలా కంఫర్ట్ ఉందో రామేశ్వరంలో కూడా అలాగే ఉంది. కాకపోతే అక్కడ ఇంకొక ఉంది, అదేంటో నేను చెప్తాను వీడియో లాస్ట్లో. రూమ్లు అయితే దాదాపుగా 500 నుండి 700 దానిపైనే ఉంటాయి. ఏసీ రూమ్లు అలా అన్నీ ఉంటాయి. మేము మాత్రం 700 రూపాయల్లో తీసుకున్నాము. మేము 2 డేసే ఉన్నాము. నెక్స్ట్ డే మదురై వచ్చాము. అంటే ఇప్పుడు రూమ్ రెంట్ కూడా అర్థమైపోయి ఉంటుంది కదా మీకు. ట్రైన్ జర్నీ కూడా భయపడాల్సిన అవసరం లేదని అర్థమైపోయింది కదా. రూమ్ రెంట్ 700 నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరు దాన్ని బట్టి, మీరు వెళ్ళిన వారిని బట్టి, అలాగే మీరు ఏసీ కావాలంటే ఏసీ. కాకపోతే రూము ఎలా తీసుకోవాలంటే గుడి దగ్గరలోనే కంపల్సరీ తీసుకోవాలి. గుడి చుట్టుపక్కలనే తీసుకోవాలి, దూరం తీసుకోవద్దు. ఎందుకంటే గుడి దగ్గరనే తీసుకుంటే ఈ అగ్ని తీర్థం మెయిన్ అక్కడ స్నానాలేనండి. మొత్తం స్నానాలు చేయడమే. 22 బాయల నీళ్ళ స్నానం, అగ్ని తీర్థం, 2 శివలింగాల దర్శన, ధనుష్కోటి, ఇవే ఉంటాయి. అంటే అక్కడ చూడదగ్గ ప్రదేశాలు. బోటింగ్ ఉంటుంది. బోటింగ్కి ఒకరికి 100 రూపీస్ ఉంటుంది. నేను ఈ వీడియోలు అన్నీ పెడతాను మీకు నెక్స్ట్ వీడియోలో. నేను ఏంటంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ తర్వాత అయితే వీడియో పెడుతూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ వీడియో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అసలు ఎవరు నేనంటూ ఎవరో తెలియదు కదా. అసలు నా వీడియోస్ ముందుకు వెళ్ళట్లేదు. అందుకే నేను ఇలా వీడియోలు తీస్తున్నాను. ఎందుకంటే నేను చాలా వీడియోలు గ్యాదర్ చేస్తున్నా, కాకపోతే వ్యూస్ రావట్లేదు. అంటే నేనంటూ ఎవరో తెలిసేది నా మాట అవునా కాదా అని మీకు అర్థమైపోతే మీరు వీడియోలు చూస్తారు అని అర్థమైంది. అంటే నేను కనిపించకుండా పెడుతున్నాను చాలా వీడియోలు.
అందుకే ఇప్పుడు నేను కనిపించి ఈ వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ రూములు మాత్రం గుడి చుట్టుపక్కల తీసుకోవాలి. ఇక్కడ మధ్యలో గుడి ఉంటుంది, చుట్టుపక్కల మొత్తం రూమ్లే ఉంటాయి. ఎక్కడ తీసుకున్నా అదే రేట్ ఉంటుందండి. మ్యాక్సిమం 700 రూమ్స్ అయితే బాగుంటాయి. 700 నుండి ఇంకే ఎబో మీ ఇష్టం. ఏసీ రూమ్లు ఉంటాయి. ఫుడ్ కూడా ఓకే. కొంచెం ఫుడ్ మాత్రం మన ఈ తెలంగాణ వాళ్ళకి మాత్రం నచ్చకపోవచ్చు, నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు నచ్చలేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఫుడ్ రేటు ఎక్కువగా ఉంటుంది. అలాగే అక్కడ అన్నింటికన్నా మిమ్మల్ని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పింది ఏం తెలుసా? రామేశ్వరంలో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రూమ్లో కూడా ఉప్పు వాటర్ వస్తాయి. అయితే రూమ్ రెంట్ ఎక్కువ పెట్టుకుంటే ఉప్పు వాటర్ రావు, మినరల్ వాటర్ ఇస్తారు. కానీ రూమ్ రెంట్ మాత్రం తక్కువ పెట్టి తీసుకున్న వారికి ఉప్పు వాటర్ వస్తాయి. అక్కడ మెయిన్గా సఫర్ అయ్యేది ఆ ఉప్పు వాటర్తోనే. అసలు మనము ఉండలేకపోతాం. అసలు ఇట్లా బాడీలో ఉండేంత ఉప్పు అయితే ఇట్లా అసలు నేను వైజాగ్ బీచ్లో ఇంత ఉప్పు చూడలేదు. రామేశ్వరంలో అయితే అసలు ఇట్లా వాటర్ ముట్టుకుంటే చాలు ఉప్పంతా పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. అదొక ప్రాబ్లం ఉంటుంది. రూమ్ తీసుకునే దగ్గరనైతే అదే జాగ్రత్త. నేను చెప్పాను కదా, లాస్ట్లో చెప్తానన్నమాట ఇదేనండి. మనము ఒకవేళ వాటర్ కూడా చూసుకోవాలి. వాటర్ ప్రాబ్లం అయితే మోస్ట్లీ ఇంపార్టెంట్. ఫుడ్ అండ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది తప్ప కానీ బాగుంటుంది. దర్శనం కూడా తొందర అవుతుంది. ఇంకొకటి అక్కడ అన్న సత్రం కూడా ఉంటుంది, కానీ చాలాసేపు లైన్లో ఉండాలి. అదొక ప్రాబ్లం ఉంటుంది. వీలైన వారు వెళ్ళండి, లేకపోతే లేదు. అది కూడా గుళ్ళోనే ఉంటుంది. గుళ్ళో మొదటి గోపురం దగ్గరలోనే ఉంటుంది. గోపురాలు ఉంటాయి కదా, మీకు అక్కడికి వెళ్తే అర్థమైపోతుంది. అక్కడ ఇంకొకటి ఏంటంటే హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రిక్షాలు. అక్కడ 10 రూపాయలు ఇస్తే మనల్ని నడవలేని వారికి రిక్షాలు ఉంటాయి. కానీ దర్శనం అయితే తొందర అయిపోతుంది. నేను మోస్ట్లీ చెప్పాల్సింది అక్కడ ఏంటంటే ఫుడ్ అండ్ వాటరు వీటినైతే చూసుకోవాలి. ఒక 1500 2000 అలా రూమ్ తీసుకుంటే అక్కడ వాటర్ అయితే బాగుంటాయి. జర్నీలో ఏ ప్రాబ్లం ఉండదు. రామేశ్వరంలో ఏ ప్రాబ్లం ఉండదు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ ప్లేసులు కూడా మంచిగా చూడొచ్చు. మెయిన్ ప్రాబ్లం అక్కడ ఉండేది వాటర్. ఎందుకంటే అక్కడ చుట్టూ ఒక దీవి కాబట్టి చుట్టూ సముద్రం ఉంటుంది కాబట్టి అక్కడ బోర్లు వేసినా కూడా సముద్రం వాటరే వస్తున్నాయంట. అది చూసుకొని తక్కువ రెంట్కి ఇస్తారు. అదొకటైతే చూసుకోండి. ఫుడ్ మాత్రం రేట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం యావరేజ్గానే ఉంటుంది ఫుడ్. ఇక అది ఫుడ్ అనేది అందరికీ ఒకేలా నచ్చాలని లేదు. ఫుడ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మంచి విషయమే చెప్పాను అనుకుంటా. ఇంకా చాలా మంచి విషయాలు చెప్తాను. వీడియోస్ కూడా పెడతాను రామేశ్వరంలో, తప్పకుండా చూడండి. మెయిన్గా సముద్రంలో నుండి వస్తున్నప్పుడు ట్రైను అసలు చూస్తే మాత్రం అద్భుతం అండి. అసలు అది ఎలా కట్టారో కూడా అర్థం కాదు. అది ప్రపంచంలోనే నెంబర్ 1 అంట. ఆ వీడియో కూడా నేను పెడతాను, షార్ట్లో అయినా పెడతాను. ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు చూపిస్తా, మంచి విషయాలు చెప్తా. నేనైతే జరిగినవే చెప్తా. అన్నీ బాగా ఏదో ఎక్కువ చెప్పను. వాస్తవానికి నా అనుభవమే ఉంటుంది. అంటే నేను పోయిన చోట్ల దగ్గరనే. కానీ అది నేను చెప్పినవి మీరు వెళ్ళొచ్చినాక నిజమే అనుకునేలా ఉంటుంది. నిజం అండి. ఇక్కడ ట్రైన్కి జర్నీకి ప్రాబ్లం ఉండదు. మెయిన్గా ఫుడ్ అండ్ వాటర్కి. రూమ్లు కూడా 700 నుండి స్టార్ట్ అవుతాయి. ఈ అగ్ని తీర్థం, ఈ 22 బావుల గురించి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు చూస్తూనే ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేసి ముందుకు పంపండి. ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియో చూసిన వారికి ధన్యవాదాలు.